హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రాక్టరీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ, కామెంట్స్, క్వెరీస్ ఏది ఉన్నా కానీ మాకు కమెంట్ చేయండి. సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేస్తాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మనము ఈరోజు వచ్చేసి డెవాప్స్. ఓకే, మనము ఆల్రెడీ ఒక వీడియో చేసాము డెవాప్స్ అనేది ఏంటని. సో ఈరోజు మనము డెవాప్స్ అంటే ఏంటి అసలు ఇన్డెప్త్గా చూసాం. అసలు వాట్ ఈస్ డెవాప్స్, వై ఇట్ ఈస్ లైక్ మార్కెట్లో ఎందుకు ఇది చాలా చాలా యూజ్ చేసే ప్రాసెస్, అసలు ఎందుకు దీన్ని డెవాప్స్ని ఎన్ని కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయి, అండ్ ఆల్సో డెవాప్స్కి ముందు ఎలా ఉండేది సినారియో అండ్ డెవాప్స్ వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది సినారియో అనేది మనము క్లియర్గా చూద్దాం ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, సో డెవాప్స్కి ముందు అంటే లైక్ ఒక 5-6-10 years బ్యాక్ ఎలా ఉండేదంటే ప్రాసెస్ జనరల్గా ఎస్డిఎల్సి అనేది ఒక ప్రాసెస్ ఉండేది. ఓకే, డెవలప్మెంట్స్లో. సో ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎలా ఉండేదంటే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉండేది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ తర్వాత డిజైన్ ఉండేది. ఓకే, సో డిజైన్ తర్వాత డెవలప్మెంట్ ఉండేది. డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ ఉండేది. టెస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్ ఉండేది. ఓకే, సో ఈ విధంగా మనకు ఎస్డిఎల్సి ప్రాసెస్ రన్ అయ్యేది. ఓకే, ఓల్డెన్ డేస్లో. ఓకే, సో ఆర్ ఎల్స్ బిఫోర్ డెవాప్స్ అనొచ్చు. ఈవెన్ చిన్న చిన్న కంపెనీస్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే ఇప్పటికి కూడా మనకు ఎస్డిఎల్సిలోనే రన్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ మీకు ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు మనకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డెవాప్స్కి మూవ్ అయిపోయాయి. ఓకే, సో ఆ డెవాప్స్ అంటే ఏంటి అదంతా మనము ఇలాగో చూద్దాం. ఓకే, సో ఎస్డిఎల్సిలో మెయిన్గా వాళ్ళు యూజ్ చేసే మోడల్ వచ్చేసి వాటర్ ఫాల్ మోడల్ అని ఉండేది. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉండేదంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇట్లా సో ఈ విధంగా వాటర్ ఫాల్ మోడల్ ఉండేది. ఇట్లా వాటర్ ఫాల్ మోడల్లో సో రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత మెయింటెనెన్స్ ఇలా ఉండేది. ఓకే, సో వీళ్ళు ఏమయ్యేదంటే వాటర్ ఫాల్ మోడల్లో ప్రాబ్లం ఏముంటుండే అంటే, సో మనకి ఇప్పుడు ఏదైనా చేంజ్ చేయాలనుకోండి. ఓకే, ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మీకు మొత్తం ప్రాజెక్ట్ మళ్ళీ డెవలప్మెంట్ స్టేజ్ కన్నా డిజైన్ స్టేజ్ కన్నా వెళ్ళి మళ్ళీ మీకు చేంజెస్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఇది మనకు యూజ్ అయ్యేది ఏది మన వాటర్ ఫాల్ మోడల్. ఓకే, సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది అనమాట. ఓకే, సో డెవాప్స్ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసింది అనేది మనము చూద్దాం. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చింది చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అక్వైర్ చేసింది అజైల్. ఓకే, సో అజైల్ మెథడాలజీ. ఓకే, సో అజైల్ మెథడాలజీ. ఓకే, సో అజైల్ మెథడాలజీ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. లైక్ డెవాప్స్కి మనము అజైల్ని లైక్ రెండు సైడ్ బై సైడ్ ప్యారలల్గా వర్క్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో. సో అజైల్ మెథడాలజీ అంటే ఏంటి? ఓకే, సో అజైల్ మెథడాలజీలో కూడా ఇదేంటంటే ఇట్స్ నాట్ లైక్ ఎస్డిఎల్సి ప్రాసెస్. ఇక్కడ ఎలా ఉండేదంటే మనకిప్పుడు మనం ఒక రిక్వైర్మెంట్ని డిఫైన్ చేసుకున్న తర్వాత, ఓకే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ని డిఫైన్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ని డిఫైన్ చేసుకున్న తర్వాత యూఐ డిజైన్ ఉంటుంది. ఓకే, యూఐ డిజైన్, దెన్ ఆఫ్టర్ యూఐ డిజైన్ తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ ఉంటుంది. ఓకే, సో డెవలప్మెంట్ ఫేజ్ తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏ, నథింగ్ బట్ టెస్టింగ్. ఓకే, తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, యూఏటి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లయింట్ ఫీడ్బ్యాక్. ఓకే, సో క్లయింట్ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, క్లయింట్ ఫీడ్బ్యాక్ ఓకే ఓకే ఎస్ ఓకే ప్రాజెక్ట్ ఈజ్ ఫైన్ అని అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇది రిలీజ్ అవుతుంది ప్రాజెక్ట్. ఓకే, లేదు క్లయింట్ ఫీడ్బ్యాక్ కరెక్ట్ లేదు అంటే మనకి అనుకున్న ప్రాసెస్ రాలేదు అన్నప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుంది, మళ్ళీ రిక్వైర్మెంట్ డెఫినేషన్లోకి వెళ్తున్నాం, మళ్ళీ డిఫైన్డ్ రిక్వైర్మెంట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఇది వాటర్ ఫాల్ మెథడ్ లాగా కాదనమాట. ఓకే, సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ వచ్చేసి మనకి క్లయింట్ సైడ్ అవుతుంది ఇది మోస్ట్లీ. ఓకే, సో ఈ క్వాలిటీ అష్యూరెన్స్ వచ్చేసి మన ప్రాజెక్ట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండింటికి టెస్టింగ్ తర్వాత కూడా మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే క్లయింట్ సైడ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేసిన తర్వాత క్లయింట్ ఫీడ్బ్యాక్ ఓకే అంటే తర్వాతనే రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇది అజైల్ మెథడాలజీ. ఓకే, సో అజైల్ మెథడాలజీలో కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, వేరేజ్ మనకి వాటర్ ఫాల్ మోడల్లో
కంటిన్యూస్ ప్రాసెస్ ఉండదు. ఓకే, సో మేజర్గా అజైల్ వర్సెస్ మనము వాటర్ ఫాల్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకుందాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో ఎలా అంటే అప్లికేషన్, డేటాబేస్, తర్వాత మనకి నెట్వర్కింగ్, సర్వర్స్ ఇదంతా డిఫైన్ చేస్తారనమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్లో. ఓకే, డిఫైన్ చేసిన తర్వాత వాటర్ ఫాల్ మోడల్లో ఏంటంటే మీకు ఇది చాలా పెద్ద ఎన్విరాన్మెంట్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ బిగ్ ప్రాజెక్ట్ని మనం చేయగలుగుతామా లేదా, ఓకే అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఎంత ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతాం, అసలు డెలివరీ చేయగలుగుతామా లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో అజైల్లో ఏంటంటే దీన్ని మనము బిట్స్ అండ్ పీసెస్ కింద, బైట్స్ అన్నది. ఓకే, బైట్ సైజెస్ కింద మనం ఇట్లా బైట్ సైజెస్ కింద మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది అజైల్ ప్రాసెస్ అనుకోండి, ఇది వాటర్ ఫాల్ మోడల్ అనుకోండి. అజైల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇట్లా బిట్స్ అండ్ పీసెస్ కింద మనము ఈ ప్రాజెక్ట్ని చేస్తాం. ఓకే, సో మీకు ఏంటంటే ఇది మీకు చాలా ఈజీగా కనిపిస్తుంది. ఓకే, సో ఓకే ఇది మనం డెలివర్ చేయొచ్చు, ఇది ఇట్లా పీసెస్ కింద మనం డెలివర్ చేస్తుంటాం అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కింద డెలివరీ అవుతూ ఉంటుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇది ఈజీగా కనిపిస్తుంది. ఓకే, వేరేజ్ మీకు వాటర్ ఫాల్ మెథడ్లో ఎవ్రీథింగ్ ఒకటే సినారియో లాగా కనిపిస్తుంది మనకి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక డెవలప్మెంట్లో బగ్ వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు ఓకే డెవలపర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ 1000 కోడ్ ఆఫ్ లైన్స్ని టెస్ట్కి పంపించిన తర్వాత ఎర్రర్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ డెవలపర్కి సేమ్ అది సెండ్ చేస్తారు. ఓకే, మళ్ళీ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ టెస్టింగ్కి పంపించి మళ్ళీ ఎర్రర్ వస్తే మళ్ళీ రివర్ట్ చేయాలి. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అదే మీరు అజైల్ ప్రాసెస్ అనుకోండి, దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని బిట్స్ అండ్ బైట్సెస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 లైన్స్ ఇట్లా మొత్తం కోడ్ని కన్వర్ట్ చేసి ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ కోడ్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఈ కోడ్ని ఫిక్స్ చేసి మనము రివర్ట్ చేసేస్తాం అనమాట. ఓకే, సో అదే మీకు మొత్తం కోడ్ని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇట్స్ జనరిక్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రాజెక్ట్ని ఇంత హ్యూజ్గా చూడకుండా మనము ఓకే అజైల్లో ఏంటంటే మనము బైట్స్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాం దాన్ని. ఓకే, కన్వర్ట్ చేసి ఆ బైట్స్ని మనము ఈజీగా కంటిన్యూస్ ప్రాసెస్లో డెలివరీ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అది అజైల్ ప్రాసెస్ యొక్క మెథడాలజీ. ఓకే, సో ఇప్పుడు డెవాప్స్ అనే సినారియో ఎందుకు వచ్చింది. ఓకే, సో అసలు డెవ్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే, సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అంటాం మనం. ఓకే, సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్లో ఇప్పుడు డెవలప్మెంట్లో ఏమేమి ఉంటుంది మనకి. ఓకే, సో డెవలప్మెంట్లో మనకి వర్జన్ కంట్రోల్ అండ్ షేరింగ్ ఆఫ్ కోడ్. ఓకే, షేరింగ్ ఆఫ్ కోడ్ ఆర్ ట్రాక్ చేంజెస్, ఏదైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ని ట్రాక్ చేయడము, లేకపోతే ఆ కోడ్ని ఆడిట్ చేయడము, రైట్, ఇవన్నీ మనకి డెవలప్మెంట్ ఫేజ్లో ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ఫేజ్లో ఇంకోటి ఏముంటుందంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, సో ఇక్కడ మనము ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్, ఆటోమేటిక్ బిల్డ్స్ని మనం కూడా ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో. ఓకే, అండ్ ఆల్సో కోడ్ వ్యాలిడేషన్ కూడా మనం ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో కోడ్ వ్యాలిడేషన్ చేసి ఓకే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ మళ్ళీ మనం ఏంటంటే అది రివర్ట్ బ్యాక్ చేస్తాం ప్రాసెస్, అది మనం చూద్దాం తర్వాత అది ఎలా చేస్తాం అనేది. ఓకే, సో తర్వాత ఇది అంతా డెవలప్మెంట్లో. సో ఆపరేషన్స్లో ఏముంటుంది మనకి జనరల్గా రిలీజ్ మేనేజ్మెంట్. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడము. ఓకే, తర్వాత మనకి టెస్టింగ్ అండ్ రివ్యూ. ఈ రిలీజ్ మేనేజ్మెంట్లో ఏముంటాయి జనరల్గా టెస్టింగ్, రివ్యూ చేయడము, తర్వాత స్టేజింగ్లోకి తీసుకెళ్ళడము ప్రాజెక్ట్ని, తర్వాత డిప్లాయ్ చేయడము, మళ్ళీ ప్రొడక్షన్లోకి మూవ్ చేయడానికి. ఓకే, ఈ డెలివరీ చేయడానికి కరెక్ట్ ఉందా లేదా అనేది మనము రిలీజ్ మేనేజ్మెంట్లో చెక్ చేస్తాం. ఓకే, తర్వాత ఏముంటుంది ఆపరేషన్స్లో నార్మల్గా మానిటరింగ్ ఫేజ్ వస్తుంది. ఓకే, సో మానిటరింగ్ ఫేజ్ వచ్చి ప్రొడక్షన్లో డిప్లాయ్ అయిన తర్వాత మోస్ట్లీ మానిటరింగ్ ఫేజ్ వస్తుంది అండ్ ఆల్సో హై అవైలబిలిటీ కూడా చూసుకుంటాము. ఓకే, హై అవైలబిలిటీ అంటే లైక్ మనకి స్కేలబిలిటీ, హై అవైలబిలిటీ మోస్ట్లీ ఎందుకు వస్తాయి అంటే ఫర్ ఇప్పుడు ఒక
సర్వర్ డౌన్ అయినా కానీ ఒక ఇన్స్టెన్స్ డౌన్ అయినా కానీ ఇంకో ఇన్స్టెన్స్ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది హై అవైలబిలిటీ. ఓకే, సో ఈ మానిటరింగ్ ఫేజ్లో మనం ఏమేమి చేస్తాం, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కూడా చేస్తాం. ఓకే, సో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఎలా అనేది మనం మానిటరింగ్ చేస్తూ చూస్తాం, కానీ ఏమేమి టూల్స్ ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇందులో మనకి హై అవైలబిలిటీ కూడా ఉంటుంది, తర్వాత డిజాస్టర్ రికవరీ కూడా మనకు ఈ ఫేజ్లోనే ఉంటుంది. ఓకే, సో హై అవైలబిలిటీ డిజాస్టర్ రికవరీ అంటే కామన్ వర్డ్స్ మనకు ఐటీలో. సో మీకు హై అవైలబిలిటీ అంటే మనకి చెప్పినట్టు ఒక సిస్టమ్ డౌన్ అయితే ఇంకో సిస్టమ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది, దాని హై అవైలబిలిటీ అంటారు. డిఆర్ అంటేనేమో డిజాస్టర్ రికవరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 రీజియన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ 2 రీజియన్స్ రెప్లికేషన్ అవుతుంటుంది, ఒకటి యూఎస్లో ఒకటి ఇండియాలో ఉందనుకోండి. ఈ 2 రీజియన్స్లో రెప్లికేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, యూఎస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి రీజియన్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఈ డిజాస్టర్ రికవరీ ఏమవుతుంది, ఈ డిజాస్టర్ రికవరీ మోడల్ ఏం చేస్తుందంటే ఇండియా రీజియన్కి స్విచ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దాన్ని డిజాస్టర్ రికవరీ రీజియన్స్ అంటారు. ఓకే, సో ఇది జనరల్గా వాట్ హ్యాపెన్స్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో మనం ఇప్పుడు డెవాప్స్ లైఫ్ సైకిల్ అంటే చూసాం. ఓకే, సో డెవాప్స్ లైఫ్ సైకిల్లో మనకి ఏముంటుంది. ఓకే, సో మీకు సింపుల్గా మీకు గూగుల్లో ఎత్తుకినా దొరుకుతుంది డయాగ్రాము. సో డెవాప్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, సో ప్లానింగ్ తర్వాత కోడ్ ఫేజ్లోకి వెళ్తుంది, కోడ్ ఫేజ్ తర్వాత బిల్డ్ తర్వాత టెస్ట్, తర్వాత రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఓకే, మళ్ళీ ఏదైనా మీకు వర్జన్ కంట్రోల్ ఏదైనా కొత్త వర్జన్ వచ్చిందనుకోండి, మళ్ళీ ప్లానింగ్, కోడ్, బిల్డ్, టెస్ట్లోకి వెళ్ళి రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే డెవాప్స్ లైఫ్ సైకిల్ కూడా కంటిన్యూస్ ప్రాసెస్, ఎజైల్ మెథడ్ లాగానే. ఓకే, సో ఇట్స్ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది ఎజైల్కి డెవాప్స్కి. సో మీరు ఆ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్ వచ్చి. ఓకే, సో డెవాప్స్ టూల్స్. ఓకే, సో డెవాప్స్ టూల్స్కి కూడా మనం ఒక వీడియో చేసాము. సో ఆ డెవాప్స్ టూల్స్ చూడండి ఒకసారి. ఓకే, సో మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను అసలు డెవాప్స్ టూల్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో డెవాప్స్ టూల్స్ ప్లస్ కంటిన్యూస్ డెలివరీ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, సో మనకు ఒక బిజినెస్ నీడ్ వచ్చింది అనుకోండి. ఓకే, సో నేను ఒక అప్లికేషన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్, ఓకే, నా ఇన్స్టిట్యూట్ ఆర్ నా కంపెనీకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అదొక బిజినెస్ నీడ్. ఓకే, సో ఆ బిజినెస్ నీడ్లో ఏం చేస్తా అంటే నేను ఒక ప్లానింగ్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్కి పంపిస్తాం మనం. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ జనరల్గా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టూల్ ఏదైతే ఉందో అది అసలు మనకి ఏ ప్లాట్ఫామ్లో కావాలి అనేది చూసుకొని ఆ డెవలప్మెంట్ టూల్స్ ఏమేమి కావాలో చూసుకొని దాన్ని బిల్డ్ చేస్తారు. జనరల్గా అయితే మనకి ఎక్లిప్స్ అండ్ విజువల్ స్టూడియోని మనము ఎక్కువగా వాడే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఇవి 2 వాడతారు చాలా మటుకు. ఓకే, కోడ్ డిప్లాయ్ చేయడానికి ఆర్ కోడ్ రాయడానికి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే ఈ కోడ్ని మనకి ఇది ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ఏం చేస్తామంటే గిట్లో పెట్టిన తర్వాత ఓకే ఆ సాఫ్ట్వేర్ని ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ ఇన్ చేస్తాం. ఓకే, సో దీన్ని సాఫ్ట్వేర్ చెక్ ఇన్ అంటారు. సాఫ్ట్వేర్ చెక్ ఇన్ ఎక్కడ చేస్తాం, గిట్ చేస్తాము గిట్లో. ఓకే, సో మేము ఆల్రెడీ గిట్ అంటే ఏంటి, బేసిక్స్ గిట్ ఎలా వాడతారు, అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మన ఆల్రెడీ వీడియో ఉంది. సో ఆ వీడియోని చూడండి, మీకు గిట్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత ఏమవుతుంది, ఈ సాఫ్ట్వేర్ చెక్ ఇన్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ని ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ బిల్డ్, ఓకే, ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ బిల్డ్ ప్రాసెస్ ఎక్కడ చేస్తామంటే మనము జెన్కిన్స్లో అయినా బ్యాంబూలో అయినా చేస్తాం. ఓకే, మనం జెన్కిన్స్ కూడా ఇంట్రొడక్షన్ వీడియో చేసాము ఒక హౌ టు ఇన్స్టాల్ అనేసి. ఓకే, సో ఆ జెన్కిన్స్ మొత్తం వీడియో కూడా ఒక 1-2 వీక్స్లో వచ్చేస్తుంది. ఓకే, సో అది కూడా మీరు స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ దాట్ వీడియో ఆల్సో. సో జెన్కిన్స్ ఆర్ బ్యాంబూలో మనము చేయొచ్చు ఇది. ఓకే, తర్వాత మనకి మళ్ళీ ఇది ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్లోకి వెళ్తుంది. ఓకే, సో టెస్టింగ్ కూడా మనం ఆటోమేషన్ ఎలా చేసాము క్యూఏలో అనేవి మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్తో మనం టెస్టింగ్ చేయొచ్చు. తర్వాత మనము ఈ ఏదైతే కోడ్ ఉందో దాన్ని మనం డిప్లాయ్ చేయాలంటే ఓకే ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ చేయాలంటే డిప్లాయ్ని కూడా మనము ఆటోమేట్ చేసాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తామంటే యూజింగ్ సమ్ ఆఫ్ ద టూల్స్ కాల్డ్ షెఫ్, పప్పెట్ ఆర్ యాన్సిబుల్. ఓకే, సో ఇవన్నిటిని యూజ్ చేసి మనము ఇది కోడ్ని ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మానిటరింగ్ ఫేజ్లోకి వెళ్తుంది. ఓకే, సో మానిటరింగ్ కూడా మనకి ఎన్నో టూల్స్ ఉన్నాయి. సో మానిటరింగ్లో మేజర్గా మనం ఆల్రెడీ నాగియోస్ టూల్ గురించి ఆల్రెడీ మనం ఇన్స్టాలేషన్ ఎలా చేసాము, నాగియోస్ త్రూ మనము లైనక్స్ని ఎలా మానిటర్ చేసాము కూడా మనం ఒక వీడియో చేసాము. సో ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే, దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్. లైక్ మనకు ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఓకే, నేను డెవలప్మెంట్ టీమ్కి ఇస్తాను, వాళ్ళు
ఎలా వర్క్ చేస్తారంటే గిట్లో పెట్టి దాన్ని వర్జన్ కంట్రోల్ చేసిన తర్వాత ఓకే జెన్కిన్స్లో ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసిన తర్వాత టెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ని ఎలా డిప్లాయ్ చేస్తారంటే యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ టూల్స్. తర్వాత మానిటరింగ్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ప్రొడక్షన్లో ఈ నాగియోస్ ఆర్ ఎనీ మానిటరింగ్ టూల్ యూజ్ చేసి మనము మానిటరింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు జనరల్గా మనము డెవాప్స్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. మీరు ఇప్పుడు వికీపీడియాలో వెళ్ళి చూసినా కానీ మనకి డెవాప్స్ అంటే ఏముంటుందంటే ఇట్స్ కమ్యూనికేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ అదర్ ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైనా అంటే లైక్ ఆపరేషన్స్ టీమ్స్లో ఉన్న వాళ్ళు అప్లికేషన్ టీమ్ అన్నా కావచ్చు, నెట్వర్కింగ్ టీమ్ అన్నా కావచ్చు, ఆర్ డేటాబేస్ టీమ్ అన్నా కావచ్చు, ఏ టీం అయినా సరే ఈ డెవలప్మెంట్ టీమ్ని ఈ ఆపరేషన్స్ టీమ్స్ని అన్నిటిని కలిపితేనే మనము దీన్ని డెవాప్స్ అని పిలుస్తున్నాం అనమాట. అంటే డెవాప్స్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే, సో ఇది మోస్ట్లీ ఏం చేస్తుందంటే మనకి డిఫరెన్సెస్ లైక్ మనకి మోస్ట్లీ ఏమవుతుందంటే ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఆపరేషన్స్లోకి మూవ్ చేసేస్తాడు. ఓకే, సో ఇక్కడ మనకు ఎన్నో బగ్స్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, సో తర్వాత మళ్ళీ దీన్ని డెవలప్మెంట్ ఫేజ్కి మూవ్ చేసి ఆ డెవలపర్స్ మళ్ళీ దాన్ని ఆపరేషన్స్కి మూవ్ చేయడం అనేది ఇట్స్ అ టీడీఎస్ ప్రాసెస్. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే డెవాప్స్ అనేది రెండింటిని డెవలపర్స్ని ప్లస్ ఆపరేషన్స్ టీమ్స్ని కంబైన్డ్గా మనము వర్క్ చేపిస్తున్నాం. సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లైక్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో వీఆర్ రిజాల్వింగ్ దిస్ ఇష్యూ అనమాట. ఓకే, ఏదైతే ఈ 2.4 ఉంటుందో డెవలపర్స్కి ఆపరేషన్స్కి మధ్యలో. ఓకే, సో ఈ ఎర్రర్ వచ్చింది, డెవలప్మెంట్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఆపరేషన్స్లోనే ప్రాబ్లం ఉంది, లేదు ఆపరేషన్స్ డేటాబేస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే ఆపరేషన్స్ టీమ్ ఇది బగ్ చూపిస్తుంది అని ఇట్లా బ్లేమింగ్ ఇదంతా పోవడానికి ఏం చేస్తామంటే మనము లైక్ ఏం చేశారంటే డెవాప్స్ అనేది క్రియేట్ చేశారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆర్ ఎజెండా బిహైండ్ ద డెవాప్స్. ఓకే, సో చాలామంది ఏమంటారు ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అంటూ ఉంటారు అనమాట. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై డెవాప్స్ ఇంజనీర్? ఓకే, డెవాప్స్ ఇంజనీర్ అనేది ఒక పర్టికులర్ రోల్ అనేది ఏమీ లేదు మనకు మార్కెట్లో. ఓకే, సో సింగులర్ రోల్ కానీ లేకపోతే టైప్ ఆఫ్ డెవలపరా లేకపోతే టైప్ ఆఫ్ ఇంజనీర్ అనేది డెవాప్స్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్ అన్న అట్లాంటి ఏమి రోల్స్ లేవన్నమాట. ఓకే, సో జనరల్గా డెవాప్స్ అంటే ఏముంటుందంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఉందనుకోండి. ఓకే, సో ఇది డెవలప్మెంట్ టీము. ఓకే, ఇది టెస్టింగ్ టీమ్. ఓకే, సో ఇది ఆపరేషన్స్ టీమ్. ఓకే, సో ఈ మూడు కాంబినేషన్లో మధ్యలో ఏదైతే వస్తుందో ఓకే ఇది డెవాప్స్. ఓకే, సో ఇది డెవాప్స్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ లైక్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ఆపరేషన్స్. ఓకే, ఏదైతే ఉంటుందో ఈ పీస్ని మనం డెవాప్స్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనము డెవాప్స్ ఇంజనీర్స్ అంటే ఇక్కడ వీళ్ళందరూ డెవాప్స్ ఇంజనీర్స్ కిందకి వస్తారు. ఓకే, సో ఇట్స్ అ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ని మనము డెవాప్స్ అని పిలుస్తున్నాం, అంతేగాని మనకి ఇది పర్టికులర్ రోల్ కానీ పర్టికులర్ ఇది కానీ ఉండదు అనమాట. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ అంటే మీకు లేదు డెవాప్స్ ఇంజనీర్ అంటే నేను ఒక డిఫైనేషన్ ఇవ్వాలని అనుకున్నాను అనుకోండి. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్లోనే మనము డెవాప్స్ టీమ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో యాక్చువల్గా మనం ఆల్రెడీ అనుకున్నాం కదా అసలు డెవాప్స్ అనేది ఎందుకు క్రియేట్ చేసాం, అసలు వై డెవాప్స్. అసలు డెవాప్స్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, ఏదో డెవలపర్గా వర్క్ చేస్తున్నాను, డెవాప్స్ కిందకి ఎందుకు కన్వర్ట్ అవ్వాలి? ఓకే, సో వై డెవాప్స్, అసలు వై ఐ నీడ్ టు చూస్ డెవాప్స్? ఓకే, సో జనరల్గా ఏంటంటే డెవాప్స్ అంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అనమాట. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఓకే, ఆ ప్రాజెక్ట్ని ఏం చేస్తామంటే మనం మైక్రో సర్వీసెస్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా పీసెస్ కింద డివైడ్ చేసి ఓకే సో ఎవ్రీ పీస్ మనము దాన్ని ఇండివిజువల్గా డెవలప్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఇట్ యాజ్ అ హోల్ లైక్ ఇట్లా హోల్ పిక్చర్ డెవలప్ చేయకుండా దాన్ని మైక్రో సర్వీసెస్ కింద డివైడ్ చేసి ఓకే సో మనము దాన్ని డెవలప్ చేసి మనము దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్లో డెవాప్స్లో పెడుతున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెవాప్స్. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే డెవాప్స్లో ఇట్స్ అ కెరియర్ బూస్ట్, లైక్ యూ విల్ హ్యావ్ అ కెరియర్ బూస్ట్. లైక్ మీరు ఏదైనా డెవలపర్ కింద కానీ టెస్టింగ్ ఇంజనీర్ కింద కానీ పనిచేస్తున్నారు అనుకోండి, మీరు డెవాప్స్లోకి మూవ్ అవుతే ఏంటంటే మీకు ప్యాకేజెస్ లైక్ వాట్ ఎవర్ ది శాలరీస్ ఆర్ దేర్ ఇట్ విల్ బి వెరీ హై. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి డెవాప్స్ శాలరీస్ అని కొట్టండి. ఓకే, మీకు మోస్ట్లీ పప్పెట్ వాళ్ళది ఒక PDF ఫైల్ ఉంటుంది. ఓకే, సో అందులో చూస్తే మీకు ఆ పర్సంటేజ్ తెలిసిపోతుంది అసలు డెవాప్స్ ఇంజనీర్స్కి ఎంత ప్యాకేజెస్ ఇంక్రీజ్ అయినాయి అనేది. ఓకే,
సో అది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ వై మనం డెవాప్స్కి ఎందుకు మూవ్ అవుతున్నామంటే, సో మీకు కెరీర్ బూస్ట్ కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ ఆల్సో స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం డాకర్ కానీ ఓకే క్యూబర్నెటీస్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇట్స్ స్కేలబుల్, లైక్ ఇవన్నీ స్కేలబుల్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, ఆ అప్లికేషన్లో ఒక 10 యూజర్స్ ఉన్నారనుకోండి. ఓకే, సో సడన్గా 1000 యూజర్స్కి ఇంక్రీజ్ అయ్యారనుకోండి, నేను అప్లికేషన్ని ఇంక్రీజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. ఓకే, సో అది మనకి ఏంటంటే స్కేలబుల్ చేయొచ్చు మనం, అది డాకర్లో క్యూబర్నెటీస్లో స్కేలబుల్ అనమాట. ఓకే, సో ఆ స్కేలబిలిటీ అప్లికేషన్స్ ఎలా చేస్తాము ఏంటి అనేది మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము క్యూబర్నెటీస్ పైన. సో ప్లీజ్ చెక్అవుట్ దోస్ వీడియోస్ ఆల్సో, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో ఇంకోటి కాకుండా మనకు అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. ఓకే, సో లైక్ మనం ఎన్ని ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తున్నాం, లైక్ జెన్కిన్స్, ఓకే వేగ్రెంట్ వచ్చేసి వర్చువలైజేషన్కి యూజ్ చేస్తాము. ఓకే, జెన్కిన్స్ వచ్చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం. ఓకే, పప్పెట్ ఆర్ యాన్సిబుల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ లాగా యూజ్ చేస్తాము. అండ్ గిట్ యూజ్ చేస్తున్నాము మనం వర్జన్ కంట్రోల్ కోసం. ఓకే, సో ఈ విధంగా మనం ఎన్నో టూల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో అది ఒక మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట, ఏది మన డెవాప్స్ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో అసలు డెవాప్స్ ఎలా వచ్చింది, అసలు డెవాప్స్ ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది మనము ఒకసారి చూద్దాం. ఓకే, హౌ డెవాప్స్ హ్యాస్ బిన్ బికమ్. ఓకే, వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ డెవాప్స్. ఓకే, సో ఇది వచ్చేసి యాక్చువల్గా 2008లో ఓకే 2008లో అజైల్ అనే మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, 2008లో ప్యాట్రిక్ అనే అతను ఈ అజైల్ అనే మోడల్ని అజైల్ కాన్ఫరెన్స్. ఓకే, సో అజైల్ కాన్ఫరెన్స్ని వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టి 2008లో అజైల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఇయర్లోనే 2009లో ఓకే, సో 10 deploys per day. ఓకే, dev and operations configuration, dev and operations corporation. Okay, dev and operations corporations అనే ఓకే కంపెనీ 10 deploys per day అనేది ఒకటి రిలీజ్ చేశారనమాట. ఓకే, ఒక ఐడియాని రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే, సో సేమ్ వీళ్ళే ఓకే 2009లో ఓకే మన ప్యాట్రిక్ అన్నాం కదా, ఆ ప్యాట్రిక్ డెబాయ్స్ అనే అతను ఓకే డెవాప్స్ డేస్ ఓకే డెవాప్స్ డేస్ అని ఒక ఓకే బెల్జియంలో ఒక కాన్ఫరెన్స్లో డెవాప్ డేస్ అని తను ఇంట్రడ్యూస్ చేశాడు దీన్ని. ఓకే, సో ఫస్ట్ 2008లో అజైల్ అని వచ్చింది. 2009లో వీళ్ళు ఏం చేశారంటే డెవ్ అండ్ ఆపరేషన్స్ కార్పొరేషన్స్ వాళ్ళు 10 deploys per day అనేసి ఒక పేపర్ రిలీజ్ చేశారు. ఓకే, సో 2009లోనే అదే ఇయర్లోనే ప్యాట్రిక్ అనే అతను డెవాప్స్ డేస్ అని డిక్లేర్ చేశాడు. ఓకే, సో డెవాప్స్ డేస్ ఎలా ఉంటాయని డిక్లేర్ చేశాడు. ఓకే, సో 2010లో ఈ డెవాప్స్ డేస్ ఓకే ఈ డెవాప్స్ డేస్ అనేది మనకి గ్లోబల్గా బాగా స్ప్రెడ్ అయింది. ఓకే, సో లైక్ ఇప్పుడు మనం 2020లో ఉన్నాం రైట్. సో ఈ డెవాప్స్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి మోస్ట్లీ గ్లోబలైజ్డ్ అయింది మనకి 2010లో. ఓకే, 2010లో మనకి డెవాప్స్ డేస్ అనేది వాళ్ళు గ్లోబల్లీ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఓకే, సో అప్పుడే మనకి షెఫ్, పప్పెట్, వాగ్రెంట్, జెన్కిన్స్ అనే టూల్స్ ఇవన్నీ పాపులర్ అయ్యాయి మనకి. అప్పుడు ఈ డెవాప్స్ అని ఇంట్రడ్యూస్ అవ్వగానే మనకు ఓల్డ్ డేస్లో షెఫ్ అనేది చాలా బాగా పాపులర్ ఉండింది. ఈవెన్ నవ్ ఏ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్, బట్ షెఫ్ ఇనిషియల్ డేస్లో చాలా పాపులర్ ఉండింది. పప్పెట్ కూడా దెన్ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత డెవాప్స్ అంటే పప్పెట్ అంటే డెవాప్స్ లాగా అయిందనమాట తర్వాత. ఓకే, సో జెన్కిన్స్ కూడా అంతే. ఓకే, సో జెన్కిన్స్ కూడా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే జెన్కిన్స్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లాగా దాన్ని పాపులరైజ్ చేసేసారు అనమాట. ఓకే, సో ఇది బాగా ఎప్పుడు మనకి 2011లో ఏమైందంటే గార్ట్నర్ ప్రెడిక్ట్స్లో జనరల్గా మీరు గార్ట్నర్ ప్రెడిక్ట్స్ అని కొట్టండి. ఓకే, సో గార్ట్నర్ ప్రెడిక్ట్స్ అనేది చాలా ఫేమస్ వీళ్ళు. సో క్యామరూన్ అతను ఈ గార్ట్నర్ దాంట్లో ఏం చెప్పాడంటే డెవాప్స్ అనేది డెవాప్స్ టూల్ ఆర్ డెవాప్స్ ప్రాసెస్ అనేది
ఓకే, ఇట్ విల్ బీ ఏ వెరీ పాపులర్ టూల్ ఇన్ ఫ్యూచర్ డేస్ అని తను డిక్లేర్ చేశాడు అనమాట గార్ట్నర్లో. ఓకే, 2011లో. ఓకే, సో సిన్స్ ఫ్రమ్ దెన్ డెవాప్స్ లైక్ ఎవ్రీ ఆర్గనైజేషన్, లైక్ మనకు మోస్ట్లీ అన్ని ఆర్గనైజేషన్స్ డెవాప్స్ని వాళ్ళు అక్వైర్ చేస్తూ లైక్ ఆ ప్రాసెస్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, లైక్ మనకి హిస్టరీ వచ్చేసి ఇది. ఓకే, సో హౌ వి గాట్ డెవాప్స్ అనేది. ఓకే, సో అజైల్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అజైల్ జనరల్గా అజైల్ అంటే ఏంటి? ఓకే, సో ఇట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. ఓకే, సో ఈ మెథడాలజీస్ ఏంటంటే మనకి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే మళ్ళీ మనకి డెవలప్మెంట్ టీమ్ కానివ్వండి, ఆపరేషన్ టీమ్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ టీమ్ కానివ్వండి. ఓకే, సో ఈ టీమ్స్ అన్నిటిని, ఓకే, సెల్ఫ్ ఆర్గనైజింగ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నిటిని కొలాబరేట్ చేసి మనము అజైల్ అని క్రియేట్ చేసాం. ఓకే, సో కొలాబరేషన్ ఆఫ్ ఆల్ దీస్ టీమ్స్ టుగెదర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అజైల్. ఓకే, సో ఇంకో ప్రాసెస్ ఏంటంటే అజైల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది, ఓకే, చాలా హై ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇందులో ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అండ్ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ది హై క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట అజైల్ ప్రాసెస్లో. ఓకే, సో మీరు గూగుల్లోకి వెళ్ళి అజైల్ మెథడాలజీస్ అని కొడితే మీకు అజైల్ పేజ్కి వెళ్తుంది. సో మీరు ఇన్డెప్త్గా అసలు ఈ అజైల్ అంటే ఏంటి అనేది ఇన్డెప్త్గా చూడడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు అజైల్ అంటే ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, మనకి అజైల్లోనే స్క్రమ్ అని ఉంటుంది. ఓకే, సో స్క్రమ్ అని ఉంటుంది, స్క్రమ్ మాస్టర్స్ అని ఉంటుంది. ఓకే, సో స్క్రమ్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఫ్రేమ్ వర్క్. ఓకే, సో అజైల్ మెథడ్లోనే ఇదొక ఫ్రేమ్ వర్క్ అనమాట స్క్రమ్ అనేది. ఓకే, సో ఈ స్క్రమ్లో కూడా ఏంటంటే పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్, లైక్ మనము స్ప్రింట్స్ అంటాం. ఓకే, స్ప్రింట్స్ మీకు ఇవన్నీ స్ప్రింట్స్, స్క్రమ్ కొత్తగా అనిపించచ్చు వర్డ్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఆర్గనైజేషన్స్లో యూ విల్ బీ అవేర్ ఆఫ్ దోస్ వర్డ్స్. ఓకే, స్ప్రింట్స్ అంటే ఏంటంటే ఫ్రేమ్ వర్క్ని మనము అది లైక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ డెవలప్మెంట్ మనం ఏంటంటే డివైడ్ చేసామన్నమాట డెవలప్మెంట్ సైకిల్స్ లాగా. ఓకే, సో ఈచ్ డెవలప్మెంట్ సైకిల్ని మనం స్ప్రింట్స్ అంటాం. ఓకే, సో స్ప్రింట్స్ అంటే ఇది. ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక వర్డింగ్ రావాలని నేను చెప్పాను ఇది, అంతేగాని ఓకే, సో మీకు ఇన్డెప్త్గా కావాలంటే అజైల్, స్క్రమ్, స్ప్రింట్స్ అంటే ఏంటంటే మీరు అజైల్ మెథడాలజీస్ పేజ్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు క్లియర్గా అసలు స్క్రమ్ అంటే ఏంటి, స్ప్రింట్స్ అంటే ఏంటి, అజైల్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి బేసిక్గా అజైల్ హిస్టరీ ఆఫ్ ది డెవాప్స్ అండ్ ఆల్సో అజైల్ అంటే ఏంటి అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ మీకు సోర్స్ వర్జన్ కంట్రోలింగ్ అంటే ఏంటో చెప్పాను. సోర్స్ వర్జన్ కంట్రోలింగ్ అంటే ఓకే, మనము కోడ్ని ఆర్ ఫైల్ ఆర్ మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆర్ ఏదైనా సెట్ ఆఫ్ కోడ్స్, సెట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఇండివిజువల్ ఫైల్ని మనం ఏదైతే రికార్డ్ చేస్తామో ఓకే, దాన్ని స్పెసిఫిక్ వర్జన్స్ కింద మనం రిలీజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. వర్జన్ 1, వర్జన్ 2 ఆర్ వర్జన్ 1.0, వర్జన్ 1.1, వర్జన్ 1.2, వర్జన్ 1.3 ఇట్లా. ఓకే, ఆర్ వర్జన్ 2.0, 2.1, 2.2 ఇలా రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో దీన్ని వర్జన్ కంట్రోల్ని ఈ వర్జన్స్ కంట్రోల్ చేయాలంటే టు అండ్ ఫ్రో వెళ్ళాలనుకుంటున్నారు మీరు. ఒక ఇది ప్రాజెక్ట్ ఇనిషియల్ ఫేజ్లో ఒక వర్జన్ క్రియేట్ చేశారు. ఓకే, మీరు ఇప్పుడు వర్జన్ 3.0 అనుకోండి, లేదు నేను ఒకసారి వర్జన్ 1.0లో ఏం చేశాను, తర్వాత వర్జన్ 2.0లో ఏం చేంజెస్ చేశాను, 2.2లో ఏం చేంజెస్ చేశాను అంటే మీరు ఆ వర్జన్ కంట్రోల్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో అది గిట్. ఓకే, మీరు గిట్ వర్జన్ కంట్రోల్కి వెళ్ళి ఇవన్నీ చెక్ చేయొచ్చు. దీని మీద మనం ఆల్రెడీ బేసిక్ వీడియో చేసాము. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్, లైక్ ఇంకో 2 వీడియోస్ అయితే మనకి గిట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఆ వీడియోస్ చూడండి, సో దట్ మీకు గిట్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఇంకోటి మనకి డెవాప్స్ ఆటోమేషన్లో ఓకే, మనకి అసలు అడ్వాంటేజెస్ ఏముంటాయి డెవాప్స్ ఆటోమేషన్లో. ఓకే, సో జనరల్గా మనం అనుకున్నట్టు ఓకే, డెవలపర్, ఓకే, వర్షన్ కంట్రోల్, బిల్డ్ అండ్ టెస్టింగ్, తర్వాత ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, తర్వాత రిలీజ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఉంటుంది రైట్. సో ఏ ఫేజ్లో ఏం అసలు ఎలా ఉంటుందంటే డెవలప్ చేసిన తర్వాత
ఓకే వర్జన్ కంట్రోల్లోకి తీసుకెళ్తాడు. ఓకే తర్వాత బిల్డ్ టెస్టింగ్లోకి వెళ్తుంది, తర్వాత ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోకి వెళ్తుంది, యూఏటీలోకి వెళ్తుంది, రివ్యూలోకి వెళ్తుంది. ఓకే సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూడండి, నేను డెవలపర్గా ఏదో యాప్ డెవలప్ చేశాను. ఓకే సో దాన్ని గిట్లో పెట్టాను, తర్వాత బిల్డ్ టెస్టింగ్ చేశాను. ఓకే బిల్డ్ టెస్టింగ్ దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే సో బిల్డ్ టెస్టింగ్ దగ్గర ఎర్రర్ వస్తే నేను ఏం చేశాను, మళ్ళీ ఫీడ్బ్యాక్ సెండ్ చేశాను. ఓకే ఎవరికి, డెవలపర్కి సెండ్ చేశాను. ఓకే సో సంథింగ్ వెంట్ రాంగ్, సో యూ నీడ్ టు లుక్ ఇన్ టు ది కోడ్ అని చెప్తాను. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ, ఓకే డెవలపర్ మళ్ళీ మనకి వర్జన్ కంట్రోల్లో పెట్టి మళ్ళీ బిల్డ్ చేస్తాడు. ఓకే సో అది మళ్ళీ ఎర్రర్ వస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది, మళ్ళీ డెవలప్ చేస్తాడు. ఓకే లేదు ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. ఓకే ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ అంటే అది ఏమవుతుంది, ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోకి వస్తుంది. ఓకే సో మీకు ఒక్కొక్కసారి బిల్డ్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత కూడా, ఓకే ఇక్కడ ట్రిగర్ చేసేసిన తర్వాత కూడా మనము, ఓకే ఇక్కడ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫీడ్బ్యాక్. ఓకే డెవలపర్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఓకే మళ్ళీ డెవలపర్ దాన్ని వర్జన్ కంట్రోల్లో పెట్టి బిల్డ్ టెస్టింగ్ చేసి మళ్ళీ ఆటోమేటెడ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోకి పంపిస్తాడు. ఓకే సో మళ్ళీ ఇక్కడ ట్రిగర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే ఆ తర్వాతే అది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఓకే మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోకి వెళ్తుంది. ఓకే సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా పాస్ అయిన తర్వాత రిలీజ్లోకి వెళ్తుంది. సమ్ టైమ్స్ మీరు క్లయింట్ దగ్గర పంపించిన తర్వాత కూడా మీకు ఎర్రర్ ఆర్ఎల్స్ ఏదైనా చేంజెస్, లేదు నాకు ఈ విధంగా కాదు నేను ఇంకో విధంగా యూఐ డెవలప్ చేద్దాం అనుకోండి, మళ్ళీ అది ఫీడ్బ్యాక్లోకి వెళ్తుంది. ఓకే సో అంటిల్ అన్లెస్ ఇట్ క్లియర్స్ ఇన్ యూఏటీ, ఓకే మనకి క్లయింట్ రివ్యూ అయిన తర్వాతనే ఓకే రిలీజ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే సో దట్ ఈస్ హౌ మన డెవాప్స్ వర్క్ అవుతుంది. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై డెవాప్స్ అనేది మనకి చాలా ఫేమస్ అయింది. ఓకే సో మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆటోమేషన్. ఓకే మనకి ఏదైనా మాన్యువల్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మాన్యువల్ ఎర్రర్స్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. ఓకే అండ్ ఆల్సో ఎవరైనా ఈ టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు. లైక్ మీ టీంలో ఎవరైనా కానీ ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఈ టాస్క్ని మీరు ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే మనము అన్నీ ఆటోమేట్ చేసాము, అన్నీ గ్లోబలైజ్లో ఉంటాయి. ఎందుకంటే మీకు వర్జన్ కంట్రోల్ కూడా మీ టీంలో అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, బిల్డ్ అండ్ టెస్టింగ్ అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, అసలు ఏమవుతుంది అని తెలుస్తుంటుంది. ఓకే ఎప్పుడైనా చెక్అవుట్ చేయాలంటే మీరు, అంటే ఎప్పుడైనా ఆ టాస్క్ని పర్ఫామ్ చేయాలంటే పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ స్పీడ్, రిలయబుల్ అండ్ కన్సిస్టెన్స్. ఓకే మీరు ఈ మెథడ్ చూస్తే మీకు ప్రాసెస్ తెలిసిపోతుంది కదా, ఇట్ ఈస్ వెరీ స్పీడ్ అండ్ రిలయబుల్. ఓకే అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా రిలీజెస్ ఎంపవర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెవాప్స్. ఓకే సో మనం అసలు ఏమేమి ఆటోమేట్ చేస్తాము అనేది మనం ఇక్కడ ఆల్రెడీ చూసాము. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత మానిటరింగ్, నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనము ఆటోమేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై డెవాప్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ. ఇప్పుడు మనము డెవాప్స్ ప్రాసెస్ చూసాం. ఓకే అసలు ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఇన్డెప్త్గా. ఓకే సో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే డెవాప్స్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే డెవలపర్స్ ప్లస్ ఆపరేషన్స్ టీమ్ ఓకే పుట్ టుగెదర్ డెవాప్స్ని స్టార్ట్ చేస్తాం, ఏదైనా ప్రాజెక్ట్ అయినా కానీ. ఓకే సో మీరు ఎప్పుడు ఏది డెవలప్ చేసినా ఫస్ట్ ఎలా డెవలప్ చేస్తారు, ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్. ఓకే ప్రొడక్షన్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏది చేసినా కానీ మీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, ప్రొడక్షనే మీకు మైండ్లో ఉండాలి. ఓకే సో ప్రొడక్షన్ ఫస్ట్ మైండ్లో పెట్టుకొని మనము ఏదైనా డెవలప్ చేస్తాం అనమాట. ఓకే సో ఏమేమి ఆటోమేట్ చేయాలనుకుంటాం మనము, ఆల్ మాన్యువల్ టాస్క్స్. ఓకే ఏదైనా మాన్యువల్ టాస్క్ ఉంటే దాన్ని మనము ఆటోమేట్ చేయాలనుకుంటాం, ఆర్ఎల్స్ రిపీటెడ్ టాస్క్స్. ఓకే మనం ఒక టాస్క్ని డైలీ 10 times రిపీటెడ్గా చేస్తున్నామంటే అది మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి దాన్ని కూడా మనము ఆటోమేట్ చేస్తాం. ఓకే అండ్ ఆల్సో ఏదైనా కానీ లైక్ మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసి చేస్తాం. అంటే లైక్ మనం అన్నీ కూడా స్మాల్ చేంజెస్ కింద మనము ఓకే కోడ్ని పీసెస్ కింద మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేస్తాం, కాబట్టి కంటిన్యూస్ డెలివరీ చేస్తాం, కాబట్టి మనకి ఏంటంటే డిప్లాయ్మెంట్ కూడా ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఈచ్ డిప్లాయ్మెంట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం ఏ పీస్ని డిప్లాయ్ చేసాము, ఆ పీస్కి ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, ఆ పర్టిక్యులర్ మైక్రో సర్వీస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రిజాల్వ్ ఈజీగా చేయొచ్చు.
అదే మీకు హ్యూజ్ కోడ్ ఉందనుకోండి, లైక్ థౌజండ్స్ ఆఫ్ 10,000s ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, మొత్తం కోడ్ని వెరిఫై చేసి వర్క్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై డెవాప్స్ ప్రాసెస్ ఇదేంటంటే మీకు ఆటోమేషన్ చేయడానికి, ప్రాసెస్ మొత్తం వర్జన్ కంట్రోల్ చేయడానికి, ఆటోమేట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ కాన్సెప్ట్ ఆఫ్ గిట్ చూసాం కదా. సో గిట్ అంటే వర్జన్ కంట్రోలింగ్ ప్రాసెస్. సో మీకు వర్జన్ కంట్రోలింగ్ ప్రాసెస్ మీకు డైరెక్ట్ మీరు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఇది యాక్చువల్గా మీకు డౌన్లోడ్ చేసుకోకుండా try.github.ioలోకి వెళ్ళండి. try.github.ioలో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లైక్ డైరెక్ట్ ఆన్లైన్ ఇన్స్టాల్ చేయకుండా గిట్ అంటే ఏంటి, ఎలా కమిట్ చేస్తారు అనేది మీకు మొత్తం కోర్స్ ఉంటుంది. ఓకే, సో try.github.io అని కొట్టండి, మీకు గూగుల్లో మీకు ఆ పేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ మేనేజ్మెంట్ అంటాం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదే పిక్చర్ తీసుకుందాం మనం. ఓకే, ఈ పిక్చర్లో ఓకే, సో ఇప్పుడు నాకు ఒక 10 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. 10 డెవలపర్స్ కూడా మనకి ఏంటంటే ఈ వర్జన్ కంట్రోల్. ఓకే, ఇది మన గిట్. ఓకే, సో ఈ గిట్లో ఏమవుతూ ఉంటుందంటే, ఓకే, సో 10 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, అందరు కోడ్ మూవ్ చేస్తూ ఉంటారు ఇందులోకి. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్ ఏమైతే ఉంటుందో మనకి, ఓకే, ఈ అన్ని ఇంటిగ్రేట్ అయిన తర్వాత మనకు బిల్డ్ టెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతుంటుంది అనమాట. ఇదంతా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, సో ఈ 3 ఫేజెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, డెవలప్మెంట్ అండ్ వర్జన్ కంట్రోల్ అండ్ బిల్డ్ అండ్ టెస్టింగ్. ఓకే, సో ఇదంతా మనకి ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, సో మనకి ఏంటంటే క్విక్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నాకు ఒక కోడ్ నేను సెండ్ చేశాను, ఎర్రర్ వచ్చింది, క్విక్ ఫీడ్బ్యాక్ అంటే వెంటనే నేను దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ బిల్డ్ అండ్ టెస్ట్లోకి పంపించేస్తాను. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో టెస్టింగ్ చేయగానే కోడ్ చేంజ్ అవుతుంది, ఇక్కడ కోడ్ చేంజ్ అయింది, టెస్టింగ్లోకి వెళ్ళగానే నాకు ఎర్రర్ వచ్చిందనగానే ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది, నేను మళ్ళీ దానిపైన డెవలప్ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకే, సో కోడ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకేంటంటే ఈ డిఫికల్టీ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ డిఫికల్టీ ప్రాసెస్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై. ఇంకోటి ఏంటంటే ఈ కోడ్ మీద మనకి ఏదైతే ఉంటుందో, ఓకే, మనం ఏంటంటే రిగరస్ టెస్టింగ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఒకటే సింగిల్ పీస్ ఆఫ్ కోడ్ని మనము టెస్ట్ చేస్తూ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ కోడ్ మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ కోడ్ మనము ఓకే మూవ్ అయిన తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఇష్యూ రాదు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ అప్రూవ్ చేశాను. ఓకే, సో అప్రూవ్ ఎవ్రీ ఫేజ్లో నేను అప్రూవల్ ఇస్తాను అనమాట. ఓకే, అప్రూవ్ ఆటోమేషన్ యాక్టివిటీ టెస్ట్లో తర్వాత యూఐటీలో కూడా మనకు అప్రూవ్ అవుతుంది. ఓకే, అప్రూవ్ అయిన తర్వాతనే మనకి డెలివరీ ఫేజ్లోకి వెళ్తుంది. ఓకే, సో కంటిన్యూస్ డెలివరీ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకు కోడ్ రాగానే అప్రూవ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్ డెలివరీతో ఇంటిగ్రేషన్తో పాటు కంటిన్యూస్ డెలివరీ కూడా మనకి అవుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ దిస్ ఈజ్ ద కంటిన్యూస్ డెలివరీ. ఓకే, కంటిన్యూస్ టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే, కంటిన్యూస్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనము ఏదైనా కానీ టెస్ట్ ఏదైతే రిపీటెడ్గా అనమాట కోడ్ బేస్ని మనము రిపీటెడ్గా టెస్ట్ చేసిన తర్వాతనే మనము ఆ ఎన్విరాన్మెంట్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్ మనం దాన్ని డిప్లాయ్మెంట్లోకి మూవ్ చేయము. ఓకే, సో ఇంకోటి వచ్చేసి కంటిన్యూస్ టెస్టింగ్ అనేది కొంచెం ఇట్స్ డిఫికల్ట్ ప్రాసెస్. హోల్ డెవాప్స్లో మనకి కంటిన్యూస్ టెస్టింగ్ అనేది డిఫికల్ట్ ప్రాసెస్. అండ్ మళ్ళీ కంటిన్యూస్ టెస్టింగ్లో కూడా మనకు టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో టెస్టింగ్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఒకటి యూనిట్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూఆర్ఎల్ ఉంది, ఒక వెబ్ పేజ్ ఉంది అనుకోండి. ఓకే, అందులో నేను పర్టికులర్ ఫామ్ని మాత్రమే టెస్ట్ చేస్తాను. ఓకే, పర్టికులర్ బటన్ ఉంది అనుకోండి, ఈ బటన్ని మాత్రమే టెస్ట్ చేస్తాను. ఓకే, దాన్ని యూనిట్ టెస్ట్ అంటాం. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పేజ్కి ఇంకో పేజ్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పేజ్ ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఏమైనా ఎర్రర్స్ వస్తాయా, ఎర్రర్స్ రావా అనేది ఇంటిగ్రేషన్ టెస్ట్. ఓకే, తర్వాత యూఐ టెస్ట్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఈ యూఐ ఎలా ఉంది, ఓకే, నేను ఇప్పుడు ఈ బటన్ కరెక్ట్ అలైన్మెంట్ ఉందా లేదా, ఇక్కడ నా పేజ్ ఇక్కడ లాగిన్ అని రావాలి. ఓకే, ఇక్కడ నా పేజ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇక్కడ నా యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇలా ఈ విధంగా
నా యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్లో కరెక్ట్ ఉందా లేదా అని చూస్తాం. ఓకే, తర్వాత రిగ్రెషన్ టెస్టింగ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ 4 ఫేజ్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాతనే ఓకే మనకి పాస్ డన్ వస్తేనే అది డిప్లాయ్మెంట్లోకి డిప్లాయ్ చేస్తాం అనమాట. ఎన్విరాన్మెంట్ని మనము ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, అంటిల్ అన్లెస్ మనం ప్రొడక్షన్లో దీన్ని డిప్లాయ్ చేయము. ఓకే, సో వై కంటిన్యూస్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ మధ్యలోనే కంటిన్యూస్ టెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఓకే మనకి కంటిన్యూస్ డెలివరీ కానీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కానీ ఆగిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పీస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ డిఫికల్ట్ పీస్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి రిలీజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైక్ మనం ఇక్కడ చూసాం కదా పిక్చర్. ఓకే, సో ఇక్కడ మనకు రిలీజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ రిలీజ్ మేనేజ్మెంట్లో మనకి జనరల్గా ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఆడిటింగ్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. జనరల్గా రిలీజ్ మేనేజర్ అంటే లైక్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ లైక్ బిల్డ్ మేనేజ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, రిలీజ్ ప్రాసెస్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా రిలీజ్ మేనేజరే చూసుకుంటారు. ఓకే, సో రిలీజ్ మేనేజర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ డెవాప్స్లో. సో ఇది మనకి జనరల్గా అయ్యేది. సో తర్వాత లాస్ట్ పీస్ వచ్చేసి మనం అనుకున్నట్టు అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ మానిటరింగ్. ఓకే, సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మనము అప్లికేషన్ యూసేజ్ ఎలా ఉంటుంది, ఓకే ఎలా ఉంది, అండ్ తర్వాత అవైలబిలిటీ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓకే అండ్ ఆల్సో టెలిమెట్రీ ఎలా ఉంది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనాలిసిస్ అంతా మనము మానిటరింగ్లోనే చేస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీస్ అండ్ ఇంపార్టెంట్ టీమ్ విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది డెవాప్స్. ఓకే, సో ఈ విధంగా మనము డెవాప్స్ని చూసుకోవచ్చు. ఓకే, సో ఇది జనరల్గా ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. ఓకే, సో మీకు క్లియర్ పిక్చర్ అండ్ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ గిట్ యూ కెన్ వాచ్ అవర్ వీడియోస్, ఫర్ క్యూబర్నెటీస్, డాకర్స్ అండ్ జెన్కిన్స్. త్వరలోనే మనం యాన్సిబుల్ కూడా వీడియోస్ చేస్తాము. ఓకే, సో ఆ యాన్సిబుల్ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, సో దట్ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ అండ్ హిస్టరీ కూడా చూసాము డెవాప్స్ ఎలా వచ్చింది అనేది. సో ఆల్సో చెక్ వాట్ ఈజ్ అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, తర్వాత స్ప్రింట్స్ అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అసలు డెవాప్స్ అంటే ఏందనేది. ఓకే, సో ఇక్కడైతే మీకు నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను డెవాప్స్ అంటే ఏందనేది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా క్లియర్డ్ వ్యూ. ఓకే, సో ఇట్స్ అ రియల్ టైమ్ వ్యూ. ఆల్రెడీ మేము రియల్ టైంలో చేస్తున్నాం కాబట్టి సో I have an idea like how DevOps works, so that I made this video for you guys. Okay, so please మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు ఇంకా వీడియోస్, ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే రియల్ టైం వీడియోస్, రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి డాకర్స్లో, తర్వాత పాడ్ మ్యాన్ అంటే ఏంది, పాడ్ మ్యాన్ అనేది కొత్తగా వచ్చింది లైనక్స్లో, అది మనం కూడా చూద్దాం అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది పాడ్ మ్యాన్ అనేది. సో మీకు కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ప్లీజ్ మూవ్ అస్ టు 1000 subscribers very soon so that మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.